హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు చేయబోయేది సాంబార్. ఈ సాంబార్లోకి ఏమేమి కావాలంటే క్యారెట్, కలిమాకు, కొత్తిమీర, పుదీనా, బెండకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, చింతపండు. ఇలా పొగ లేతుండాలి. ఇలా స్పూన్ మాత్రం ఇలాంటివి తీసుకోవాలి. చూడండి, ఇలాంటి స్పూన్ తీసుకొని ఫస్ట్ ఏం చేయాలి, ఇందులో జీలకర్ర వల్ల వేయాలి. తర్వాత పచ్చిమిర్చి, క్యారెట్, పుదీనా, కలిమాకు, టమాటాలు ఇవన్నీ వేసేసి తర్వాత కొంచెం హల్దీ వేసి వేసుకోవాలండి. ఉడకడానికి ఒక చెంబడి నీళ్ళు పోసుకోవాలంతే. ఉడికిందా లేదా ఒకసారి చూసుకోవాలి. చింతపండు తీసుకాను, తర్వాత ఉడికేసుకోవాలి. చింతపండు నీళ్ళు పోసుకోవాలి ఇందులో. ఉడికిపోయిందండి. 2 స్పూన్లు, ఒకటి ఎక్కువ అవుతుంది, 2 స్పూన్లు వేసుకోవాలి. ఇది ధనియాల పొడి అండి. పప్పు ఇలా రుబ్బుకోవాలి. రుబ్బిన తర్వాత సాల్ట్ అండి మన అందాజుతోని వేసుకోవాలి. తక్కువ పడితే మళ్ళీ వేసుకోవచ్చు, తక్కువనే ఉంటుంది ఇది. తక్కువ పడితే మళ్ళీ వేసుకోవచ్చు. సాంబార్ పొడి అందాజా మీ ఇష్టం ఎంతనే వేసుకోవచ్చు. ఇంగువ అండి, ఇంగువ వేసుకోవాలి కొద్దిగా, ఓ చిటికెడు వేసుకోవాలి ఇంగువ. ఇది బాగా మసలాలండి. మసిలిన తర్వాత ఇంక తీసేయండి. వేస్తున్నా సాల్ట్. సాంబార్ రెడీ. ఇందులో సాల్ట్ వేసాను.